జేఆర్సీఎం ఆర్సీఎం టీమ్ లీడర్స్ యొక్క ముఖ్య సమావేశానికి వచ్చే మీ అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కోరుకునేది ఏంటి అంటే తాము ఒక విజయ పథంలో ప్రయాణించాలని కోరుకుంటారు. ఏ రంగంలో ఉన్నా ఎవరైనా కానీ తాము చేస్తున్నటువంటి పనిలో విజయాన్ని కాంక్షిస్తారు. నిజమా అబద్ధమా? అంటే సక్సెస్, విజయం అంటే సక్సెస్ అంటే తన యొక్క స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు, అంతే కదా. సో దీన్ని సక్సెస్ అనేది ఒక నిరంతరం యొక్క ప్రయాణం. సక్సెస్ అనేది ది ఎండ్ కాదు. ఒక సక్సెస్ నుంచి ఒక విజయం నుంచి మళ్ళీ ఒక విజయంలోకి ప్రయాణం చేయడమే మనిషి యొక్క జీవితం. సో దీనికి నిరంతరం కూడా మనిషి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజున దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అంశం. మనం ఏదైతే నమ్మి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చినామో అది నిజమవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వపరమైనటువంటి గైడ్లైన్స్, ప్రభుత్వం యొక్క సహకారం సో క్లియర్గా కొట్టచ్చినట్టు కనబడతా ఉంది. సో ఈ రోజున ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా పేరొందినటువంటి కంపెనీ. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థలో మనం పనిచేస్తున్నాం. ఇవాళ 400 నుంచి సుమారు 600 రకాల ఉత్పత్తులు ఉన్నాయంటే అది ఘనత కూడా ఆర్సీఎం దక్కుతా ఉంది, అవునా కదా. సో ఇప్పుడు మనం ఒక షాప్లో, స్టోర్లో, మంచి స్టోర్లో, ఈవీఎస్ మెగా మార్ట్ గోదావరిఖండ్ టౌన్లో ఇలాంటి దేశవ్యాప్తంగా ఒక 10-15 వేల షాపులు. సో ఈ రకంగా 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో కూడా అనేక మందికి ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కల్పించినటువంటి సంస్థ, లక్షలాది కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినటువంటి సంస్థ, వినియోగదారులకు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అందిస్తూ ఆ ఉత్పత్తుల కారణంగా అనేక మంది అలా హెల్తీగా ఉంటుందంటే హెల్త్ ఇండియా అంటే ఆరోగ్య రక్షణ కోసం ఆర్సీఎం చేస్తున్నటువంటి శ్రమ ఫలిస్తున్నటువంటి సందర్భాలు అనేక మంది టెస్టిమోనియల్లో చెప్తా ఉన్నారు. అనేక మంది వస్తువులు వాడినటువంటి వినియోగదారులు కూడా సంతోషపడతారు, అవునా కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఆర్సీఎంని కెరియర్గా మలుచుకోవాలన్న వాళ్ళు ఏంటంటే ఎంత కాలంలో సక్సెస్ అవుతాం, ఆర్సీఎంలో మేము చేయడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి మాట కూడా అడుగుతూ ఉంటారు. అడుగుతున్నారా లేదా? అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ టైం ఉంటుంది. నీ కమిట్మెంట్ ఉండాలి. కనీసం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కమిట్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక గింజ నుంచి ఒక చెట్టును చూడవచ్చు మనం. ఎస్ ఆర్ నో? ఒక గింజ దశలో ఉన్నప్పుడు అంటే ఒక విత్తనం దశలో ఉన్నప్పుడు నేను విత్తనం లాగానే వండుకుంటే విత్తనం చెట్టుగా మారుతుందా? ఆ విత్తనం దశ అది తన దశ నుంచి అంతరించుకుంటేనే అక్కడ అది ఏంటంటే మొలకగా మారుతుంది. నిజమా అబద్ధమా? ఆ మొలక లెక్కనే ఉంటానంటే మొక్కగా మారది. మొలక దశ నుంచి మొక్క దశకు వస్తుంది. ఆ మొక్క దశ నుంచి మళ్ళీ చెట్టు దశకు వస్తుంది. ఆ చెట్టు దశకు వచ్చిన తర్వాత కాయలు, పండ్లు ఇస్తుంది. ఇలా సమాజానికి, పక్షులకు, మనుషులకు అందరికీ కూడా ఆహార అందించేటువంటి శక్తి వచ్చి 10 మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. పండ్లు ఉపయోగపడతాయి, ఫలాలు ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడతాయి, కర్ర కూడా ఉపయోగపడుతుంది. ఎస్ ఆర్ నో? ఈ పరిణామ క్రమంలో ప్రకృతి యొక్క శక్తి కారణంగా అడవి ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం. దానికి ఏం లేదు, ఎండకు ఎండుతాయి, వానకు నానుతాయి, సంకల్ప బలంతో ఇవాళ అవి చెట్లుగా మారుతూ ఉన్నాయి. చూస్తున్నామా లేదా? అదేవిధంగా ఒక పర్యవేక్షణ, తోటమాలి యొక్క పర్యవేక్షణ పెరుగుతూ ఉంటాయి. దాన్ని మనం రైతు అంటాం, ఇంకో రకంగా మనం పిలుస్తూ ఉంటాం. మన దశలో కూడా ఆ యొక్క విత్తనాల దశలో రైతు వాటికి ఇందే ఆహారం, ఆ మొలక దశలో అందించేటువంటి ఆహారం, దాన్ని పర్యవేక్షించడం. ఈ పరిణామ క్రమంలో ఎప్పుడైతే ఆ విత్తనము ఒక చెట్టుగా మారిందో తన శక్తిని సంతరించుకుంటుంది. అది తన యొక్క ఆహారాన్ని తను తీసుకోగలుగుతుంది, అవునా కదా. మరి అలాంటి సందర్భంలో ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఒక అసోసియేట్ బయర్గా మారిన తర్వాత సిస్టమ్ ఏం చెప్తా ఉంది అంటే ఎదగాలనుకునే వ్యక్తులు తన యొక్క బలాన్ని గమనించండి, బలహీనత గమనించండి. సిస్టమ్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని శత్రువులు మనల్ని ఎదగకుండా చేస్తూ ఉంటాయి. మనలో ఉన్న శత్రువే మన విజయానికి అడ్డంగా మారుతూ ఉంటాయి. మనలో కనుక షేమ్ ఫీలింగ్ ఉందా, తీసేయండి. మనలో కనుక ఈగో ప్రాబ్లం ఉందా, తీసేయండి. అంటే అహంకారంగా ఉందా, తీసేయండి. మనలో అనుమానాలు ఉన్నాయా, నివృత్తి చేసుకోండి. మన వేగంగా అడ్డం వచ్చేది ఏంటంటే షేమ్ ఫీలింగు, ఈగో, డౌట్, అవునా కదా. సో ఇక్కడ మారగలిగితే మనం ఆల్రెడీ సరైన వ్యక్తిత్వం, సరైన ఆటిట్యూడ్ ఉంటే తొందరగా వేగం వైపు, విజయం వైపు వెళ్తూ ఉంటాం. ఒకవేళ లేకపోతే సిలబస్ ఏం చెప్తుంది, ఆ సిలబస్ ప్రకారంగా మనం అది చేయాలి ఒక కమిట్మెంట్తో. సిస్టమ్ ఏం చెప్తా ఉంది, ఎస్ నువ్వు ఆర్సీఎం వ్యాపారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంటికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఫస్ట్ కొనుగోలు చేయండి.
ఇంటికి కావాల్సిన ఉత్పత్తులు కొనుగోలు చేయండి. ఈ స్టోర్లో దొరికేటువంటి ప్రతి ప్రోడక్టు మీరు వాడండి. నచ్చినటువంటి ప్రోడక్ట్ను మీరు ప్రమోట్ చేయడం మొదలుపెట్టండి. ఇది కష్టమైన పనులా? ఇలా ఏమైనా కష్టం ఉందా? వాళ్ళ నీకేది నచ్చింది, వంట నూనె నచ్చిందా మాట్లాడు, టేస్ట్ నచ్చిందా మాట్లాడు, న్యూట్రిషన్ ఫుడ్ సమతుల్యమైనటువంటి అనుబంధ ఆహారం అనేక రోగాల నుంచి విముక్తి కలిగించడానికి ఉపయోగపడేటువంటి న్యూట్రిషన్ ఉందా మాట్లాడు, సాల్ట్ నచ్చిందా మాట్లాడు, సోపు నచ్చిందా మాట్లాడు, నీకు ఏది నచ్చితే అది మాట్లాడు. ఈ మాట్లాడడానికైతే కష్టమైన పని కాదు కదా. సో ఇక్కడ రాకపోతే ప్రాక్టీస్ చేయి. ఇలా ముచ్చట మాట్లాడినట్టుగా చెప్పొచ్చు, అవునా? ఇలా ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడాలి ఏం లేదు. నైబర్స్కి చెప్పాలన్నా చుట్టాలకు చెప్పినా మాట్లాడితే మాట్లాడదా. సో కాబట్టి ఇది ఒక వినియోగదారునిగా తన ప్రయాణం కొనసాగించవచ్చు. వినియోగదారుని దశ నుంచి వ్యాపారవేత్తగా మారాలనుకుంటే కనుక కంపల్సరీ ఏంటంటే ఇందుకోసం కనీసం 1 గంట 2 గంటల సమయాన్ని ఈ వ్యాపారం కోసం వెచ్చించాలి. ఈ విలువలతో కూడినటువంటి వ్యాపారాన్ని, ఈ ఆర్సీఎం వ్యాపారం ఉన్నటువంటి మంచిని ఇతరులకు మంచడానికి 1 గంట 2 గంటల సమయాన్ని. తన ఉద్యోగం చేస్తారా చేయనివ్వండి, తను వ్యాపారం చేస్తారా చేయనివ్వండి, తను స్టూడెంటా చదువుకొనియండి, తన గృహిణ కొనసాగించండి. కానీ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్సీఎం ఎప్పుడైతే అసోసియేట్ బయర్ ఐడియా వచ్చిందో 1 గంట 2 గంటల సమయాన్ని సక్సెస్ కావాలన్నా, ఈ సక్సెస్ ఎంత సక్సెస్ కావాలి? నెలకు 10,000 రూపాయలు కావన్నా 1 year తర్వాత నీకు నెలకి, నీకు 20,000 రూపాయలు కావన్నా నెలకు 30,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నావా? సంపాదించేటువంటి శక్తి ఇందులో ఉంది. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళ సంఖ్య ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్, రోల్డ్ మోడల్గా దేశవ్యాప్తంగా ఉన్నారు. ఒక మన ప్రాంతం అనేది అన్ని ప్రాంతాలలో ఉన్నారు. సిద్ధపడాలి. దీనికి ఏం చేయాలి? దీనికి ప్రిపేర్ కావాలి. ఏం చెప్తారంటే మీరు చెప్పగలిగినప్పుడు, మీరు ఆర్సీఎంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత మీకు కలిగినటువంటి మంచిని చెప్పడానికి మొదలు పెట్టండి. ఇది స్కీమ్ కాదు, ఇది డబ్బులు కట్టించుకునే కంపెనీ కాదు. క్లియర్గా మనం ప్యాకెట్లోకి వెళ్ళి డబ్బులు తీస్తున్నాం, ఇక్కడ వస్తువు కొనుగోలు చేస్తున్నాం, వీళ్ళు ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తున్నారు, అవునా? ఒక నాణ్యమైన ఉత్పత్తులు అనేటువంటి ఒక భరోసాతోని బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. క్లియర్గా ఉందా? మీరు ఎవరికైనా చెప్పండి, నేను ఆర్సీఎం స్టోర్లో వస్తువులు కొనుక్కుంటా ఉన్నా, ఎస్, ఒక భద్రత లభిస్తుందా లభిస్తలేదా? ఎస్ అను తెలియని వాళ్ళు అనుకుంటారు. స్కీమా, చైన్ లింక్ వేరే స్కీమ్. మీరు డబ్బులు కట్టించుకుంటే భయపడండి, 10 మందికి అడగండి, అవునా? ఇలా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంది, అడగండి. మీకు పోలీసు దోస్తులు తెలిస్తే దోస్తుకు అడగండి, లేకుంటే మీకు లాయర్ తెలిస్తే లాయర్కి అడగండి. నష్టం లేనటువంటి వ్యాపార విధానం, గవర్నమెంట్ ఆమోదంతో నడుస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరిశ్రమగా గుర్తించింది కదా ప్రభుత్వం. దీనివల్ల నిరుద్యోగ సమస్య నిర్మూలన జరుగుతూ ఉంది. దీనివల్ల కల్తీ నివారించబడతా ఉంది. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటువంటి న్యూట్రిషన్, ఆయుర్వేద ఉత్పత్తులు మార్కెట్కి వెళ్తూ ఉన్నాయి. అన్నీ మంచి ఉన్నటువంటి ఈ విషయాలని చెప్పేటువంటి క్రమం లోపల సిస్టమ్ ఏం చెప్తుంది అది మనం అమలు చేయాలి. ఒకటి, మీరు చెప్పగలిగే స్థాయిలో ఉంటే మీరు చెప్పగలగండి, ఏమాత్రం మొహమాట పడకండి, చెప్పండి. నేను వస్తువులు వాడతానా, మీరు కూడా వాడండి. మీకు కలిగినటువంటి మంచి ఏముందో గమనించండి. ఫస్ట్ ఇలా పేస్ట్ మీకు వచ్చే ఎంఆర్పి రేట్ ఎంత ఉంది, డిస్కౌంట్ రేట్ ఎంత ఉంది, మీకు వచ్చేటువంటి వంట నూనె కలిగేటువంటి ఆరోగ్య లాభాలు ఏమున్నాయి, ఏం చెప్తున్నారు, ఇలా పోషక విలువలు ఏమున్నాయి, మీరు స్టడీ చేయండి. దీనికి కావాల్సినటువంటి లిటరేచర్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో మీరు ఖచ్చితంగా ఆర్సీఎం, రైజ్మాన్, హెల్త్ కార్డ్ అలాంటి అనేక వీడియోలు కనబడతా ఉంటాయి. టెక్నాలజీని మీరు ఉపయోగించుకోండి, వాళ్ళకి వినిపించండి, వాళ్ళకి చూపించండి. ఈజీగా అర్థమైతే లేదా? ఇది రోజుకు ఆ వ్యక్తి 2 గంటల సమయం లోపల ఒక్కరికా ఇద్దరికా. ఇది కష్టమైన పని అంటారా? నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరైతే ఇది అమలు చేస్తారో మంచి వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ఏ వ్యాపారస్తుడికైనా కావాల్సింది వినియోగదారుల సంఖ్యనా కాదా? ఒక ధనవంతుడు మారుతున్నాడంటే వినియోగదారుల మూలంగానే కాదా? అలాంటి వినియోగదారులను ధనవంతంగా మార్చడానికి ఆర్సీఎం సంస్థ వ్యాపారాన్ని ఫ్రీగా నేర్పించడానికి ముందుకొచ్చింది దేశం లోపల. నేర్చుకోవడానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళ సక్సెస్ జర్నీ అనేది మొదలవుతా ఉంది. బయట మార్కెట్లో వినియోగదారుడే. అక్కడ వ్యాపారం అంటే ఏమిటంటే పెట్టుబడి పెట్టి అమ్ముతే వ్యాపారం అవుతుంది. ఆర్సీఎం వ్యాపార విధానంలోకి వచ్చి వస్తువులు వినియోగదారునిగా తన సొంతంగా వాడుకున్న విషయాల్ని తన నోటి మాటతోని మంచిని ఇతరులకు చెప్తే వ్యాపార అవకాశం వస్తుంది. జస్ట్ లైక్ మోడల్ లాగా ఇలా సినిమా యాక్టర్లకి మోడల్గా అవకాశం వస్తూ ఉంది, ఇలా మోడల్స్కి అవకాశం వస్తుంది.
క్రీడాకారులకి అవకాశం వస్తుంది. ఈ దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్సిఎం సంస్థ వస్తువులు వాడేటువంటి వినియోగదారునికే మోడల్గా మార్చేటువంటి అవకాశం వస్తుంది. మీ విజయమే మీ సమాజంలో ఒక రోల్ మోడల్గా మారాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి శ్రద్ధగా ఈ వ్యాపారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ వ్యాపారాన్ని మనం లెర్నింగ్, టీచింగ్, డూప్లికేషన్ అంటాం. లెర్నింగ్ అంటే నేర్చుకోవడానికి 90% సమయాన్ని వెచ్చించండి. నేర్చుకునే విషయాన్ని ఒక 10% చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనం ఏం చేస్తున్నామో మన టీంలో ఓపెన్గా చెప్పండి. అన్ని ఏ సీక్రెట్ మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట కొన్ని రహస్యాలు దాచిపెడతారు. కానీ ఆర్సీఎంలో ఏంటంటే మనకేం తెలిస్తే అది ఇతరులకు పంచేటువంటి ప్రయత్నంలో 100% సక్సెస్ అయితే మనం ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇంత మంచి వ్యాపారాన్ని నిజంగా ఈ దేశ ప్రజలకు అందించినటువంటి ఒక విలువలతో కూడినటువంటి వ్యాపారం, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ టీసీ చాబ్రా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సక్సెస్, ఈ జర్నీ ఏం చెప్తా ఉంది? రెవెన్యూ షేరింగ్లో ఒకసారి స్టడీ చేయండి. గ్రూప్ వ్యాపారం అనేది ఏ విధంగా నిర్మాణం అవుతుంది, వినియోగదారుల సంఖ్య మనకు చెప్తా ఉంటే వచ్చిన వాళ్ళను ఏ వ్యాపారంగా, బి వ్యాపారంగా, స్పాన్సర్ ఏంది, ప్రపోజర్ ఏంది క్లియర్గా అర్థం చేద్దాం. ఆ విధంగా 2 నుంచి 4, 10, 20, 30 ఒక వినియోగదారుల సంఖ్య అవుతా ఉంటే ఇలా 5,000 బిజినెస్ వాల్యూ నుంచి 2% అనేది ఇన్సెంటివ్ మొదలవుతా ఉంది. ఆ విధంగా 2% నుంచి 22% ఇన్సెంటివ్ వస్తూ ఉంది. తర్వాత 3% నుంచి 80% రాయల్టీ వస్తూ ఉంది. 1% నుంచి 5% టెక్నికల్ బోనస్ వస్తూ ఉంది. ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది 6 నెలలు రెగ్యులర్గా కొనుక్కుంటే ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఇవన్నీ సబ్జెక్ట్ అంతా ఒక్కరోజు చెప్పగలుగుతామా? కాబట్టి యూఎల్పి క్విక్ షాప్ దగ్గర వచ్చినప్పుడు వినియోగదారుల సంఖ్యను ఇన్వైట్ చేయండి. ఎవరైతే బంధుమిత్రులను రెగ్యులర్గా ఈ వ్యాపారాన్ని నేర్పించడానికి, వినిపించడానికి తీసుకొస్తారో వాళ్ళ టీం బిల్డ్ అవుతాను. సార్, మనం ఆర్గ్యుమెంట్ చేసేదానికన్నా, వాదించి వాళ్ళను అది చేసేదానికన్నా వాళ్ళు మెప్పియాలంటే ఇలా ఉన్నటువంటి మంచిని వాళ్ళకు వినేటువంటి వేదికల దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు జస్ట్ లైక్ 6 తారీఖు నాడు వరంగల్లో యూఎల్పి అనే ప్రోగ్రామ్ ఉంది, అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్. అది ఒక సంస్థ మన ముందుకు వస్తూ ఉంది వరంగల్లో. సో దానికి ఎంత వీలైతే అంత అక్కడికి మనం ప్రమోట్ చేయండి. తర్వాత షాపుల దగ్గర యూఎల్పి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇది 1 అవర్ ప్రోగ్రామ్, ఇక్కడికి ఇన్వైట్ చేయండి. సార్ ఇదొక మార్గం. లేకుంటే సీనియర్ల సహకారం తీసుకొని మీరున్న ఏరియాకి హోమ్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్ ఇన్వైట్ చేయండి. అక్కడ వ్యాపారం డెవలప్ అవుతుంది. అవునా? ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయండి. సిస్టమ్ ఈ విధంగా చెప్తే ఖచ్చితంగా విజయాలు. సో విజయానికి ఇక్కడ కారణం ఏంది? విజయం ఎంత బలంగా సాధించాలనేటువంటి కాంక్ష ఉంటుందో ఆ వ్యక్తి విజయం సాధిస్తాడు. మనిషి ఏది కోరుకుంటే అదే అవుతారు. సక్సెస్ కావాలన్నా, ఫెయిల్ కావాలన్నా తన కోరికల మీదనే ఉంటుంది. అవునా కదా? బలమైనటువంటి కోరిక. ఇలా అబ్దుల్ కలాం ఏంటంటే మీరు కళలు కనండి. ఏం కళలు కనమంటాడు? పెద్ద పెద్ద కళలు కనమంటాడు. అవునా కదా? ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో పిల్లలతోని అనిపిస్తారు, వాళ్ళ ఫోటోతో కూడా వాళ్ళకు ఒక క్యాలెండర్ తీసిస్తారు, వాళ్ళకి ఫోటో ఇస్తారు. వాళ్ళకి నేను పెద్దగా అయిన తర్వాత గ్రేట్ డాక్టర్, గ్రేట్ ఇంజనీర్, గ్రేట్ లీడర్, గ్రేట్ పోలీస్ ఇవన్నీ అంటారు లేదా? అబ్దుల్ కలాం చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏ రంగంలో ఆయన గ్రేట్ అయితే ఆటోమేటిక్గా సమాజంలో లాభం జరుగుతుంది. అవునా? ఇప్పుడు ఒక లాయరు గొప్ప వ్యక్తిత్వంతో గొప్పగా సంతరించుకుంటే సమాజంలో ఏం జరుగుతుంది? న్యాయం దొరుకుతుందా లేదా? సార్ నిజమాబద్ధమా? ఒక డాక్టర్ గొప్పగా ఎదిగితే అనేక మంది న్యాయంగానే రోగాలను కూడా న్యాయం చేసే శక్తి వస్తుందా? ఒక సైంటిస్టు గొప్పగా సైంటిస్ట్గా మారితే సమాజంలో అనేక ఆవిష్కరణలు జరుగుతాయా? ఇలా మనం బల్బును కనిపెట్టింది థామస్ ఎడిసన్ చెప్పుకుంటున్నామా లేదా? ఒక గొప్ప ఇంజనీరు కొత్త కొత్త కట్టడాల ఆవిష్కరణ జరుగుతుందా లేదా? ఏదైనా గొప్పగా ఆర్సీఎం వ్యాపారంలో కూడా ఆర్సీఎంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి కాంక్ష, ఆ కాంక్ష మూలంగా మీ టీంలో ఉన్నటువంటి వినియోగదారులకు మంచి జరుగుతుంది. మీ గ్రూపులోకి వచ్చినటువంటి వాళ్ళందరి విజయానికి ఇదే కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆర్సీఎం వ్యాపారంలో టీమ్ లీడర్స్గా మనం చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద కళలు కానండి, ఆ కళల సహకారం కోసం నిరంతరం కూడా శ్రమించండి. ఎప్పుడు కూడా నెగిటివ్, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. సానుకూలమైనటువంటి ఆలోచనలకి అది చేయాలి. సో మనకు సిస్టాన్ని పరిచయం చేసిన వారికి కృతజ్ఞత, ఎండి గారికి ఒక కృతజ్ఞత, మనకి అవకాశం ఇచ్చినటువంటి, మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళ కృతజ్ఞత ఏ విధంగా చెప్తా ఉన్నామో ప్రతి సహకారం వెనకాల ఒక కృతజ్ఞతా భావం చెప్పడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు. దానివల్ల మన ఉన్నతి కూడా కారణమైందండి. ఏ సార్నో ప్రతిది కూడా ఒక సర్వీస్ సెక్టర్. ఇలా ఆర్సీఎంలా ఈ స్టోర్ నుంచి మనకు మంచి సర్వీస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తే ధన్యవాదాలని చెప్తే సంతోషమే కదా. మరి మరింత సేవలు అందిస్తారా అందిరా? ఇలా వైకుంఠ ఏకాదశి ఎసార్నో అయినప్పటికీ కూడా మనందరం ఇక్కడ కలవగలిగినాం. స్టోర్ వాళ్ళు కూడా మనకి మీటింగ్ ప్రొవైడ్ చేయగలిగినారు. కాబట్టి ఈ మీటింగ్ జరపగలుగుతున్నాం.
సో ఇక్కడ ఈ ప్రతిదీ కూడా మనం సానుకూలంగా సక్సెస్ వైపు వెళ్ళాలంటే ఇలా కృతజ్ఞత భావం అనేటువంటి ఒక ఆయుధాన్ని కనుక మనం తీసి ముందుకెళ్ళినట్టయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ప్రతి విషయాన్ని థ్యాంక్ యూ అంటారు. గమనించాలా లేదా? సో ఆ రకంగా ఆర్సీఎం వ్యాపారం రానున్న రోజులలో చాలా అద్భుతమైనటువంటి ఇంకా అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, గుడ్ న్యూస్ రాబోతుంది. మనకు వైద్యులు ఇంకా రకరకాల రోగాలు ఉంటాయి, ఆ రోగాల్ని ప్రారదోలే క్రమంలో కూడా అనేక ఉత్పాదనలు రావాలి. ఆయుర్వేద రంగంలో కూడా రోగాలు నయం చేయడానికి రీసెర్చ్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఇంకా అనేక రకాలుగా మహిళా సాధికారత మీద విద్యార్థి శక్తిని ఉపయోగించుకోవాలి, యువతను ఉపయోగించుకోవాలనే విషయాలు కూడా కంపెనీ కూడా అనేక విధాలుగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటే, సో ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఆర్సీఎం సంస్థ ఇచ్చేటువంటి వైటల్ పిన్స్ ఏవైతే ఉన్నాయో 20,000 నుంచి మనకు వచ్చే పిన్ లెవెన్ ఏమంటారు, బిగినర్ అంటారు, గుర్తింపు వస్తుంది, ఆదాయం వస్తుంది. తర్వాత 40,000కు దాన్ని స్టార్టర్ అంటారు, పిన్ వస్తుంది, దాంతోపాటు మనకు ఆదాయం వస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో జరిగే టర్నోవర్ మీద కనుక బోనస్ రూపంలో ఆదాయం రావాలనుకుంటే 70,000 బిజినెస్ వేలు ఏలకు బీలకు. సో ఇవన్నీ కూడా రానున్న రోజులలో మన గ్రూపులలో ఉన్న వాళ్ళందరికీ కూడా సో నేర్పించడానికి ఓపికతోని కనుక ఇది చేసినట్టయితే డెఫినెట్లీ ఆర్సీఎం వ్యాపారం అనేది 25 సంవత్సరాల తర్వాత మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. చూస్తూ ఉన్నాం ఆర్సీఎం వలన ప్రైమ్ 45 లక్షలు 50 లక్షలతోని సోర్స్ వస్తూ ఉన్నాయి. ఎస్ అన్నో? కాబట్టి ఇంత మంచి వ్యాపారం వచ్చింది. గతంలో ఇది లేదు, 25-30 సంవత్సరాల కిందట లేదు. ఇవాళ పని చేయాలంటే ఏదైనా పని చేయాలంటే అవునా కదా, 8 గంటలు 10 గంటలు పని చేయాలి తప్ప లేదు. కానీ ఇక్కడ నోటి మాటనే పెట్టుబడిగా తమ వస్తువులు కొనేటువంటి ఈ కొనుగోలే పెట్టుబడిగా మారినటువంటి అద్భుతమైనటువంటి వ్యాపార విధానాన్ని తెలియని వాళ్ళు దాదాపు 99% ఉండొచ్చు తెలిసినంత వరకు. అవునా? వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి బాధ్యత మనదేనా? ఎక్కువ మందికి తెలియని వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి ఈ కార్యక్రమంలో మనందరం కూడా విజయవంతంగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా వివిధ స్థాయిలో ఆర్సీఎం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.